హలో ఎవ్రీవన్. ఐ యామ్ శ్రీరామ్. దిస్ ఈజ్ అవర్ ఛానల్ లైఫ్ విత్ రామ్ 17. ఇక్కడ నేను డైలీ లైఫ్ వీడియోస్ అండ్ వర్కౌట్ వీడియోస్ అండ్ డైలీ రొటీన్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇక్కడ. నా వర్కౌట్ సెషన్‌లో ఇది నా ఫస్ట్ వేరియేషను. ఆహ్, ఐ థింక్ దీని పేరు డంబుల్ డంబుల్ ఓవర్ రో. బ్యాక్ టార్గెట్ ఆన్ బ్యాక్. సో, లెట్స్ డూ ఇట్. నేను ఒక్కొక్క వేరియేషను 3 సెట్స్ చేస్తాను. ఒక్కొక్క సెట్ 15 రిపిటేషన్స్ చేస్తాను. మీ ఇష్టం మీకు కుదిరితే ఆహ్, 3 సెట్స్ చేయండి ఫర్ షూర్. ఆహ్, ఐదర్ 10 రిపిటేషన్స్ చేయండి, లేదంటే 12 రిపిటేషన్స్ చేయండి ఆర్ 15 చేయండి. ఆహ్, అది మీ అప్ టు యూ. ఆహ్, మీ ఇష్టం అది. ఇది నా లాస్ట్ సెట్. ఫస్ట్ వేరియేషన్‌లో లాస్ట్ సెట్. నేను ఫస్ట్ 2 సెట్స్ 7.5 కేజీస్ వెయిట్స్‌తో చేశాను. ఇప్పుడు లాస్ట్ సెట్ 7.5 + 2 9.5 10 10 కేజీస్ సెట్‌తో 10 కేజీస్‌తో చేస్తున్నాను. ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. ఇది నా సెకండ్ వేరియేషన్ డెడ్ లిఫ్ట్. ఆహ్, ఐ విల్ స్టార్ట్ విత్ 10 కేజీస్. సారీ 20 కేజీస్. ఐల్ స్టార్ట్ విత్ 20 కేజీస్. ఐల్ ఎండ్ విత్ 40 కేజీస్. బికాజ్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ రోజు చేస్తే రాడ్ రొంబర్ అయితది. సో, నేను ఫస్ట్ 20 కేజీస్‌తో స్టార్ట్ చేసి 20 కేజీస్‌తో స్టార్ట్ చేసి 40 కేజీస్‌తో ఎండ్ చేస్తాను. మీకేదైనా ఫార్మ్‌లో తప్పుంది, తప్పు చేస్తున్నావు బ్రో, అది బ్రో, ఇది బ్రో అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆహ్, ఓకే. లెట్స్ డూ డెడ్ లిఫ్ట్. ఇందాక చెప్పడం మర్చిపోయాను. సారీ. ఫస్ట్ వేరియేషన్ బెంట్ ఓవర్ వచ్చేసి మిడ్ బ్యాక్ టార్గెట్ అయితది. ఇది డెడ్ లిఫ్ట్ వచ్చేసరికి మన లోవర్ బ్యాక్‌కి, గ్లూట్స్‌కి, గ్లూట్స్ అంటే పిర్రలకి లోవర్ బ్యాక్‌కి టార్గెట్ అయితది. ఇది నా థర్డ్ సెట్. ఫస్ట్ సెట్ అయిపోయింది 20 కేజీస్‌తోని. ఇది థర్డ్ సెట్. 40 కేజీస్‌తోని చేస్తున్నాను. నేను వేసుకున్న వీక్లీ నేను క్రియేట్ చేసుకున్న వీక్లీ వర్కౌట్ ప్లాన్ ప్రకారం ఈరోజు సాటర్‌డే కాబట్టి బ్యాక్, బ్యాక్ ప్లస్ షోల్డర్స్ చేస్తాను. బ్యాక్ 2 వేరియేషన్స్, షోల్డర్స్ 3 వేరియేషన్స్. బ్యాక్ వచ్చేసరికి మిడ్ బ్యాక్ ఒకటి, లోవర్ బ్యాక్ ఒకటి. డెడ్ లిఫ్ట్ కాబట్టి మన గ్లూట్స్ పిర్రలకు కూడా టార్గెట్ అయితది. బ్యాక్ అయిపోయింది. షోల్డర్ వేరియేషన్స్‌లో ఫస్ట్ వేరియేషన్ ఆహ్, బార్బుల్ ఓవర్ హెడ్ ప్రెస్. ఐల్ షో యూ. చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు నేను చేసిన బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్ వచ్చేసి మన ఫ్రంట్ డెల్స్‌కి టార్గెట్ అవుతది. ఫ్రంట్ డెల్స్ అంటే ఇగో షోల్డర్‌కి 3 డెల్స్ ఉంటాయి. ఇదేమో ముందర ఉండేదేమో ఫ్రంట్ డెల్స్ అంటారు. ఇదేమో సైడ్ డెల్స్ అంటారు. బ్యాక్ సైడ్ ఉండే మజిల్‌నేమో మేబీ రేర్ డెల్స్ అంటారు. సో, ఓవర్ హెడ్ ప్రెస్‌కి ఫ్రంట్ డెల్స్ స్టార్ట్ అయితాయి. ఫర్ నెక్స్ట్ వేరియేషన్ లాటరల్ రైజ్. లాటరల్ రైజ్‌కి సైడ్ డెల్స్ టార్గెట్ అయితాయి. తర్వాత నెక్స్ట్ వేరియేషన్స్‌కి బ్యాక్ సైడ్ రేర్ డెల్స్ టార్గెట్ అవుతాయి. షోల్డర్స్‌లో సెకండ్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్ ఫ్రంట్ డెల్స్‌కి అయిపోయింది. సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి సైడ్ డెల్స్‌కి లాటరల్ రైజెస్. షోల్డర్స్‌కి ఇది థర్డ్ వేరియేషన్. ఆహ్, రేర్ రేర్ డెల్ట్స్‌కి టార్గెట్ అవుతది. వర్కౌట్ నేమ్ వచ్చేసరికి రేర్ డెల్ట్ ఫ్లైస్. సారీ రేర్ డెల్ట్ రైస్. వర్కౌట్ నేమ్ బ్యాక్ సైడ్ డెల్ట్స్‌కి టార్గెట్ అవుతది. మొత్తం 3 డెల్ట్స్ కదా!
ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి ఫ్రంట్ డెల్స్ డైరెక్ట్ అయింది. సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి సైడ్ డెల్స్ డైరెక్ట్ అయింది. లాస్ట్ వేరియేషన్ ఇప్పుడు రేర్ డెల్స్‌కి. లెట్స్ డూ థర్డ్ వేరియేషన్ రేర్ డెల్ట్ రైజ్. దట్స్ ఇట్. ఆహ్, బ్యాక్ అండ్ షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వర్కౌట్ వీడియో. మీకు వీడియోలో కొంచెమైనా ఎక్కడైనా సరే వర్త్ ఉంది. కొంచెమైనా ఏదో ఒక చిన్న పాయింట్ అయినా నచ్చింది. నేను కూడా ఇలా చేయాలి, స్టార్ట్ చేయాలి అని అనిపిస్తే లైక్ చేయండి, ఫాలో చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.